దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ కీర్తన రాసైన దావీదు యొక్క రచన. ఏ పరిస్థితిలో రాశాడు అనటానికి, అంటే ఈ కీర్తన రాసిన సమయం తానేదో చెయ్యరాని తప్పేదో చేశాడు, తద్వారా దేవుని చేత కనుక శిక్ష పడింది. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఏదైనా మీ ఒంట్లో అనారోగ్యం వచ్చినప్పుడు, కుటుంబంలో ఏదైనా శోధన వచ్చినప్పుడు, కాపురాన్ని బట్టి ఇబ్బంది ఎదురైనప్పుడు, నీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వారితో నీకు ఏదైనా కలహం వచ్చినప్పుడు, నువ్వు ఏదైనా చేసే వృత్తిలో వ్యాపారంలో నీకు ఏదైనా ఒడిదుడుకులు ఎదురవుతున్నట్టు, లేదు అనుకుంటే ఏదైనా ప్రమాదమో అపాయమో మీకు కలిగినప్పుడు వెంటనే ఇమీడియట్గా మీరు అక్కడ ఉండగానే, ఆ స్థలంలో ఉండగానే ఒక్కసారిగా ముందు దేవునికైతే కనుక మనవి చేసుకోండి. మీరు జీవితంలో సాఫీగా సాగుతున్న మీ జీవితంలో అనుకోని సంఘటన ఎదురయ్యి మిమ్మల్ని కష్టపెట్టే నష్టపెట్టే పరిస్థితి వచ్చింది అనుకుంటే వెంటనే ముందు దేవుని వైపు తిరగండి. మీరు ఏదో చేయరని తప్పు చేశారు, మిమ్మల్ని సరిచేయటం కోసం, మీరు చేసే తప్పుని మరింత పెద్దదిగా చెయ్యనీయకుండా కోసమే దేవుడు కావాలని మీకు శోధన పెట్టాడు. మీకు ఎప్పుడైతే శోధన కలుగుతుందో వెంటనే ప్రభువా నేనేదో తప్పు చేశానా, వెంటనే ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఆ రోజంతా ఏం జరిగిందో చూడండి, లేకపోతే నిన్న మొన్న ఏదో జరిగింది ఒకసారి గమనించండి. నవ్వుతున్న వాతావరణం ఒక్కసారి కనుక సీరియస్ అయిపోయింది అనుకుంటే, సంతోషంతో ఉండవలసిన వారు దుఃఖముఖంగా మారిపోయే పరిస్థితి కనుక వచ్చింది అనుకుంటే ఒకసారి వెంటనే దేవుని ముందైతే కనుక ప్రభువా నేను తప్పు చేసినట్టు ఒకసారి వెనక్కి తిరిగితే మీకు అర్థమవుతుంది. మీరు చేసిన పనులు మీ దృష్టిలో కరెక్టే, మీరు కరెక్ట్ అనుకుని చెప్పే ఒకడు చేయు పనులన్నీ కూడా తన దృష్టికి తానే కరెక్ట్గా ఉన్న జ్ఞాని అనిపించుకుని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగనే మేము చేస్తున్నాం. మనం చేసే ప్రతి పని కూడా పర్వాలేదు, ఇది కరెక్టే, ఇది ఆ సమయానికి మనకు ఆనందం కలిగించేది, మనకి ఏదైనా లాభం చేకూర్చేది, మనకు సుఖమో సంతోషమో కలిగేది, లేదా పూట భోజనం దక్కే పని అనుకున్నప్పుడు ఇది మంచిదే కదా అని మీరు చేస్తున్నారు. మీ వరకు అది కరెక్టే, అందుకనే మీరు చేశారు. కానీ మీరు కరెక్ట్ అనుకుంటే సరిపోదు. అది ఎవరు కరెక్ట్ అనుకోవాలి? హృదయాలోచనలు మనుషుల వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశం. నీ ఆలోచనకి తేడా ఉండొచ్చు. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం కాదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసమే మనం ఉన్నామన్న సంగతి మీరు గట్టిగా గుర్తించాలి. ఒకరు నాకు ఇది నచ్చొచ్చు, కానీ దేవునికి అది నచ్చలేదేమో. ఒకరు నా స్వార్థం కోసం నేను ఆలోచించవచ్చు, కానీ దేవుడైతే కనుక అందరిని గురించి ఆలోచిస్తాడు కదా. నా తొందరపాటును బట్టి, నా బలహీనతను బట్టి నాకేదో సుఖము సంతోషం కలగాలి, లాభం రావాలనే ఉద్దేశంతో నేను తొందరపడి ఏ పనిని చేసినా ఆ పనిని బట్టి మిగిలిన వారు ఇబ్బంది పడతారు. నా వలన ఎవరికో ఒకరికి నష్టం ఉంది, నేను చేసిన పనిని బట్టి ఎవరో ఒకరు దుఃఖపడుతున్నారు అనుకున్నప్పుడు వెంటనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ మీ స్థితిగతులు బట్టి మాట్లాడే విధానం రకరకాలుగా ఉంటుంది. ఎబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు నానా కాలములో, నానా సమయంలో, నానా విధములుగా మాట్లాడతాడు. ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో నీ భర్త వచ్చి నీతో మాట్లాడతాడు. నీ భర్త మాట్లాడుతున్న తప్పట్టొద్దు. నీ భర్త నీతో మాట్లాడినప్పుడు కూడా అది దేవుని మాటగా స్వీకరించు. నీ భార్య మాట్లాడవచ్చు, కొన్ని సందర్భాల్లో నీ పిల్లలు మాట్లాడతారు. ఇంట్లో పశువులు కూడా మాట్లాడితే కొన్ని సందర్భాలు అవి చేసే పనులు బట్టి నీకు అర్థం కావాలట. బిలాము అనే ప్రవక్త తప్పు చేసి ఆ తప్పు కోసం పరిగెడుతుంటే అతను చేసే తప్పు పనిని ఆపాలన్న ఉద్దేశంతో దేవుడు మార్గ మధ్యంలోనే గాడిద చేత మాట్లాడించాడు. తను ఎక్కి వెళుతున్న గాడిదైతే కనుక బిలామును పడగొట్టి మాట్లాడుతుంది. నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా, నువ్వు ప్రయాణిస్తున్న వాహనం మార్గ మధ్యంలో కనుక నేను మొరాయిస్తే
మార్గ మధ్యలో నీకు ఏదైనా ఆపద కలిగిస్తే కనుక నుంచుని మాట్లాడాలి, అక్కడ ఆలోచించాలి ఒకసారిగా. రోజు చక్కగా తిరిగే వాహనమే కదా, నా మోటార్ సైకిల్ నాకు ఇష్టంగా కొనుక్కున్నాను కదా, నా కారు కదా నాకు ఇష్టంగా కొనుక్కున్నాను, ఏంటి మధ్యలో ఆగిపోయింది ఏంటి, ఏ పొరపాటు జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకరు వద్దు అని దేవుడు అంటున్నాడు అనుకుంటా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నాడు, వెంటనే వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి, నీకు వెళ్ళకండి. మొండిగా మీరు వెళ్ళారనుకుంటే కనుక తెలియకూడని తప్పు మీరు చేస్తున్నారు, తెచ్చిపెట్టుకోకూడని ప్రమాదాన్ని మీరు తెచ్చిపెట్టుకున్నారని అర్థం. మీరు వెళ్ళే మార్గంలో కనుక మీ వాహనం కనుక మొరాయిస్తే వెళ్ళే చోటు కరెక్టేనా, కలవవలసిన వ్యక్తులు కరెక్టేనా, నేను చేయబోయే పని కరెక్టేనా ఒకసారి ఆలోచించుకోవాలని. దేవుడు మాట్లాడే విధానం ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని సందర్భాలు అయితే కనుక జస్ట్ నీకు ఊహ, నీ మనసులో ప్రేరణ కలుగుతుంది. పరిశుద్ధాత్ముడైతే కనుక నీకు ప్రేరణ కలిగిస్తారు, ఎవరు చెప్పక్కర్లా. నీకు కలిగే పరిశుద్ధాత్మ వరముందు కనుక దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన దాన్ని బట్టి అవునా, ఓహో నేను ఇలా తప్పు చేస్తున్నానా, అందుకనే దేవుడైతే కనుక నాకు ఈ పరిస్థితి ఉత్పన్నం చేశాడా. నీ పిల్లలు కూడా నిన్నైతే కనుక మాట్లాడచ్చు, నీ తల్లిదండ్రులు కూడా నీకైతే బుద్ధి చెప్పచ్చు. వారు వీరని కాదండి, రకరకాలుగా నీ యొక్క స్థితిగతులను బట్టి నువ్వు పొరపాటు చేయబోతున్నావేమో అన్న ఉద్దేశంతో నిన్ను ఆపటం కోసమైతే కనుక దేవుడు రకరకాలుగా నీకైతే కనుక ఈ పని చేస్తాడు. అర్థం చేసుకునే శక్తి ఉందా, ఇది పాయింట్. నీకు అర్థం చేసుకునే శక్తి ఉందా, దేవుడు చేసే పని, దేవుడు నాతో మాట్లాడే విధానం నీకు తెలుసా. ఇక్కడ దావీదు గారి దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక ఆయన అదే అంటున్నాడు. ఎంతగా ఉందనుకుంటే ఆయన చేసిన పని అక్కడ పలుకుతున్న మాటలు ఉందో చూడండి, అక్కడ 4వ వచనం, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండారు. దివారాత్రులు అంటే దాని అర్థం ఏంటి, పగలు రాత్రి తేడా లేకుండా దేవుని చెయ్యి ఆయన మీద బరువుగా ఉందట. బరువుగా ఉన్నంతగాను నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయన, ఎండిపోయింది నేను, నా ఆరోగ్యం క్షీణించింది, నా ఒంట్లో ఉన్న బలం తగ్గిపోయింది, నా మనసులో సంతోషం లేదు. పరిస్థితిని బట్టి నాకైతే కనుక ఇంత శిక్ష పడుతుంటే ఎవరు చేసిన పని, జీవం ఇవ్వాల్సిన దేవుడే నా ఒంట్లో ఉన్న సారాన్ని తీసేస్తుంటే కనుక ఇప్పుడు కూడా అర్థం కావట్లా. ఒకప్పుడు నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, చక్కగా బలంగా ఉన్నావు, మంచి ఆరోగ్యంగా ఉన్నావు, ఎప్పుడూ కూడా నవ్వుతూ తుళ్ళుతూ సంతోషంగా తిరిగే నువ్వు ఈరోజు అకస్మాత్తుగా ఇందుకు నువ్వు మంచం ఎక్కాల్సి వచ్చింది. ఈరోజు నువ్వు ఒక్కసారిగా ఇందుకు నువ్వు బాధపడుతున్నావో చూసుకుంటున్నారా? అప్పుడన్నా కనీసం మనకి ఆలోచన రాదా? అప్పుడన్నా ఆలోచన రాదా? ఏదో నేను చేయకుండా పొరపాటు ఏదో చేశాను, దానిని బట్టి కనుక దేవుడు నాకేదో శిక్ష వేశాడు. వెళ్ళండి, దాని మూలం తెలుసుకునేంత వరకు మీరు ఎక్కడ తప్పటడుగు వేశారో, ఎక్కడ పొరపాటు చేశారో తెలుసుకుని దేవుని ముందు ఏం చేయాలట, ప్రభా నేను చేసినది తప్పు, నీ క్రమం అర్థం కాక నువ్వు చెప్పిన మాట తెలియక నేను తొందరపడిన మాట తప్పు. అది మాట ద్వారా కానీ క్రియల ద్వారా కానీ నా ప్రవర్తన ద్వారా కానీ, అది భర్తను బట్ట భార్యను బట్ట ఇరిగిల్లా పొరుగిల్లా ఎవరో ఒకటి, మీరు చేసిన తప్పు ఎప్పుడైతే కనుక మీకు అర్థమవుతుందో, మీరు దేవుని ముందు ఎప్పుడైతే కనుక మీ తప్పును ఒప్పుకుంటున్నారు. అందుకనే 5వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు, నా దోషమును కప్పుకొనక తప్పు చేసి కూడా దాచుకోకుండా నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేనే. ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన పని, తెలిసిన తర్వాత ఇంకా ఆలస్యం చేయొద్దు. ముందు ఆలోచించండి. మీకు ఆలోచన కలగటం కోసమే పరిశుద్ధాత్మను మీకు వచ్చిన మీలో ఉండటానికి గల కారణం అదే. మీకైతే కనుక మంచేదో చెడ్డేదో తెలియ చెప్తాడు కదా, పాపమును గురించి ఆయన ఒప్పుకొన చేస్తాడు. మీరు చేసిన తప్పు నిజం కదా, నేను నలుగురు ముందు నోరుంది కదా అని బొంకుతున్నాను అంతే, పెద్ద అరుపులు అరిచేసి అవతల వారిని భయపెడుతున్నాను. ఇదిగే లోకంలో ఏ జీవి అయినా కానీ తను రక్షించుకోవడం కోసమైతే కనుక ఖచ్చితంగా అరుస్తున్నట్టు. పిల్లైనా కానీ సమయం వచ్చినప్పుడైతే కనుక ఆపద కలుగుతుంది అనుకుంటే అది మీద పడి రెక్కేస్తున్నట్టు. కుక్కనే కానీ అయితే కనుక తను ఎక్కడ కొడతారని ఉద్దేశంతో ఆపుకుంటుందంట. సృష్టిలో ఉన్న ఏ ఒక్క జీవి దగ్గరికి వచ్చినప్పుడు కూడా తాను రక్షించుకోవడం కోసం తప్పకుండా అది పోరాటం చేస్తుంది. ఆత్మరక్షణ కొరకు పోరాటం చేయటం వేరు, కానీ ఆత్మరక్షణ కోసం కాకుండా ఎదుటివారికి అయితే కనుక కష్టాన్ని కలిగించడం కోసం మనం పోరాటం చేసేటట్టయితే ఇది తప్పు. నువ్వు ఎదుటివారి యొక్క బలహీనతను కనుక ఒకరి కనుక నువ్వు మరొక విధంగా వాడుకునేటట్టయితే, అది నీ బలంగా భావించి కనుక అవతల వారికి నువ్వు నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చేటట్టయితే అది దేవుడు సహించడు. దాన్ని అయితే కనుక దేవుడు తప్పు పడతాడు. ఏం చేయాలి మరి? ప్రభువా నేను తప్పు చేశాను, నేను మాట్లాడిన మాట అయితే కనుక కరెక్టే, నా భార్యని ఇలా అనకూడదు, నా భర్తని ఇలా అనకూడదు, నా కుటుంబీకుల్లో ఎవరైనా కావచ్చు, నా ఇరుగుళ్ళు పొరుగులైనా కావచ్చు, చివరికి నా శత్రువు అనుకున్న వారితో కూడా నేను సమాధాన పడిపోతానే కానీ నేను చేసింది తప్పు ప్రభువా అన్న ఉద్దేశంతో నేనైతే కనుక దేవుని ముందు నా దోషమును ఒప్పుకుంటాను అన్నాడు.
ఈరోజైతే కనుక ఆ మాట అన్నాడు, దోషమును ఒప్పుకున్నాడు. జరిగింది ఏంటట, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనుక తప్పును ఒప్పుకున్నారో, నేను చేసింది తప్పని ఏ రోజు అనుకున్నారో, దేవుడు వారి పాపంనైతే కనుక పరిహరించాడు. ఎప్పుడైతే కనుక దేవుడు తన పాపమును పరిహరించాడు, వెంటనే అంటున్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడతను. తప్పు చేయటం కాదు, అది తప్పు అన్న సంగతిని గుర్తెరిగి దేవుని ముందు తన తప్పును ఒప్పుకోవటం ధన్యత. దేవుని ముందు ఒప్పుకునైతే కనుక తన పాపశుద్ధి చేసుకోవటం, తన అతిక్రమములకైతే కనుక పరిహారం అందటం ధన్యత. పుణ్యం అంటే ఏదో లేదండి, ఏదో పెద్ద పెద్ద ఘనమైన కార్యక్రమాలు చేసుకుని గొప్ప పుణ్యాన్ని మూట కట్టుకుని చెప్పడం కాదు. కానీ అసలు ముందు నీలో ఉన్న పాపాన్ని కడిగేసుకోవటమే ముందు పుణ్యం. నువ్వు శుభ్రపడటమే ముందు. నీకైతే కనుక పెద్ద పెద్ద దాన ధర్మాలు చేసేంత గొప్ప శక్తి నీ దగ్గర లేకపోవచ్చు, పుణ్యక్షేత్రాలు దర్శించి తీర్థయాత్రలు చేయగలిగితే శక్తి నీ దగ్గర లేకపోవచ్చు, లోకములు అయితే కనుక నువ్వు వెళ్ళైతే కనుక ఏదో దేవునికైతే కనుక హితంగా అయితే కనుక నువ్వేదో గొప్ప గొప్ప కార్యక్రమంలో పాలు పంపులు పంచుకోవటం చేత కాకపోవచ్చు. ముందు దానికంటే ముందు నీలో ఉన్న దోషాన్ని కడిగేసుకోవటం అన్నిటికంటే గొప్ప. ముందు నీలో ఉన్న దోషాన్ని అయితే కనుక కడిగేసుకోవటం అన్నిటికంటే గొప్ప. ముందు అది చెయ్యి. నా పాపము నిన్ను కడుక్కోవడం కోసమైతే కనుక నీ పని చేశాను కదా. ఇక్కడైతే కనుక దావీదు అదే చెప్తున్నాడు, నేను చేసిన గొప్ప ధన్యత, నా అతిక్రమములకైతే కనుక ప్రాయశ్చిత్తము నొందాను. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు కదా. నాలో ఏముండకూడదు, కపటం ఉండకూడదు. మీరు ధన్యులయ్యారనుకుంటే కనుక మీలో కపటం ఉండకూడదు. మీలో కపటం ఉన్నంతసేపు మీరు నిర్దోషి కాలేరు. మీరు ఎదుటివాడిని మోసం చేయాలనుకున్నంతసేపు, ఎదుటివాడు చేసే పనిని తప్పు పట్టాలనుకున్నంతసేపు, లేదా ఎదుటివాడు సంపాదించిన దాని మీద మీరైతే కనుక అసూయపడి వాడిని పడగొట్టాలని మీరు చూసినంతసేపు మీరు నిర్దోషి కాదు. మీరు ఎదుటివారి గురించి చెడు ఆలోచన చేయటమే దేవునికి నచ్చదు. అందుచేతనే దేవుడు మిమ్మల్ని మొత్తుతున్నాడు, కొడుతున్నాడు. గమనించట్లా? దేవుడు మీ కుటుంబంలో శోధన కలిగిస్తారనుకుంటే అర్థం కావట్లా? నీ ఆరోగ్యం చెడిపోయిందంటే ఇప్పటికీ నీకు అర్థం కావట్లేదా? చివరికి కట్టుకున్న భార్యాభర్తల మధ్యన కూడా అన్యోన్యత చెడిపోయింది అనుకుంటే ఇంకెక్కడ చెప్పాలి? ఎందుకు మీకు ఆ జ్ఞానం కలగట్లేదు అంటున్నాడు ఆయన. చదువుతున్నప్పుడు ఎలా ఉందో చూడండి, అక్కడ 9వ వచనం, 32వ కీర్తన 9వ వచనం, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వల్లనేను కంచర గాడిద వల్లనేను మీరు ఉండకండి. గుర్రాలకి గాడిదకి ఏముండదట? బుద్ధి జ్ఞానం ఉండదు. పశువులకి బుద్ధి జ్ఞానం ఉండదు. ఒక ఆవునో గేదెనో కొడితే కనుక ఎందుకు కొట్టారో సంగతి వాడికి తెలియదు. ఒక ఆవునో గేదెనో ఒకళ్ళు మనం తోలుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక ఎద్దులు రోడ్డు అంటే ఉంటే చూసారా, వాటికి బుద్ధి జ్ఞానములు ఏముండో. ఎందుకు అంటే కనుక దేవుడు వాటికి పెట్టలేదు. అందుకని మీరు ఎందుకు కొడుతున్నారో తెలియదు. ఒకసారి రావద్దని చీకొట్టినప్పుడు కూడా అయినా వస్తూ ఉంటాయి. ఓ కుక్క దగ్గరికి వచ్చినా లేదా మరొక దాని దగ్గరికి వచ్చినా మన చీకొట్టి కొలిది మళ్ళీ మన దగ్గరికి వస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే వాటికి బుద్ధి జ్ఞానం లేదు. ఈ తప్పు చెయ్యొద్దని దానికి చెప్పినప్పుడు కూడా, చేలోబడి మేస్తున్న ఒక గేదె దగ్గరికి వెళ్ళినప్పుడైతే కనుక అది కొడుతుంటే ఇది వద్దు, మెయ్యొద్దు, నువ్వు కొనటానికి లేదు, ఇది మా ఆహారం కదని మనం కొడతా ఉంటాం. అయినా కానీ దానికి తెలియదు. యజమానుడు లేనప్పుడు దొంగచాటుకి వెళ్ళి ఆ పొలంలో పడైతే తినేస్తుంది. కారణం ఏంటంటే కనుక ఇది చేయకూడదన్న సంగతి ఆ పశువుకి తెలియదు. ఓ కుక్కకో ఒక కోతుకో కొలతకో గేదెకో ఆవుకో వాటికి పశువులు కదా, అవి మృగాలు, వాటికి మ్యాటర్ అర్థం కాదు. వాటికి ఎంత చెప్పినప్పుడు కూడా వినవు. అలాగా నువ్వు ఉండొద్దు, నువ్వు మనిషివి కదా, వివేకం ఉంటుంది. ఎవరన్నా ఒక మాట అంటే కనుక నీకు రోషం కలగాలి. ఎవరన్నా ఒక మాట చెప్తే కనుక నీకు బుద్ధి రావాలి. చిచి వీళ్ళతో నేను అనిపించుకోవటమా? వద్దన్నారు కదా, ఇంకా వద్దన్నప్పుడు మనం ఎందుకు చేయాలి? రావద్దన్నారు కదా, మనం ఎందుకు వెళ్ళాలి? తినొద్దన్నారు కదా, మనం ఎందుకు తినాలి? విజ్ఞత కలిగిన వారికైతే కనుక, కొద్దిపాటు బుద్ధున్న వాడికైతే కనుక ఆ తప్పు ఇంకెప్పటికీ చేయరు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కూడా కనుక యేసుప్రభు ఒక్క మాట చెప్పాడట, అమ్మా ఇక పాపము చేయకు, దిస్ ఇట్, అయిపోయింది, ఇంకా ఇది క్లోజ్. ఇంకొక మాట చెప్పాడు అనుకుంటే కనుక ఎప్పుడు చేయొద్దంతే. నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు అదే చెప్తున్నాడు, అతిక్రమము చేయకు, పాపం చేయకు. నువ్వు ఉన్నంతసేపు నీ మనసుకి నెమ్మది ఉండదు. నీలో పాపం ఉన్నంతసేపు, దేవునికి విరోధంగా నువ్వు తిరుగుతున్నంతసేపు నీ కుటుంబం బాగోదు, నీ కాపురం చక్కగా ఉండదు, నీ పిల్లలతో కూడా సంతోషంగా ఉండలేవు. నువ్వు చేసిన వృత్తి వ్యాపారం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అయితే కనుక ఖచ్చితంగా అందులో నువ్వైతే కనుక ఒడిదుడుకులు ఎదుర్కొంటావు. నువ్వెప్పుడు కూడా ఆందోళనగా ఉంటావు, మనసులో నెమ్మది ఉండదు. నువ్వు తోటి వారికి కీడు చేయాలన్న తలంపు నీలో ఉన్నంతసేపు నీకు ప్రశాంతత ఎక్కడొస్తుంది? నువ్వు ఎప్పుడూ కూడా అయితే కనుక మంచి ఆలోచనతో కాకుండా ఎదుటివారిని ప్రేమించమని దేవుడు చెప్తుంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నంతసేపు
నువ్వు నిజంగా నీ ఆలోచన ఉన్నంతసేపు నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. నువ్వు ఏ పని పట్టుకున్నప్పుడు కూడా అది కనుక చక్కగా బంగారంగా మారిపోద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా సక్సెస్ అవుతావు. నీ మనసే బాగోకపోతే ఎప్పుడు కూడా పక్కోడి మీద పడి ఏడ్చే పరిస్థితికి వస్తే, ఎదుటివారు చేసింది అయితే కనుక దోచుకోవాలన్న తపన కనుక నీకు ఉన్నట్టయితే, నాకు తప్ప ఇంకెవరికి ఉండకూడదని అసూయ ఈర్ష్య ద్వేషాలు కానీ నీకు ఉన్నట్టయితే, ముందు నీకే అది నువ్వే నలిగిపోతావు. దేవుని చెయ్యితే కనుక భారంగా ఉంటుంది కదా, మొయ్యలేని బరువు అన్నాడు ఆయన. ఒకటే దేవుని శిక్ష నాకు పడుతోంది, నాకంత నెమ్మది కూడా లేకుండా పోతుంది కదా అని నేను. అవసరమండి ఈ పని? మనకు అవసరమా? సిలువలో యేసుప్రభువు అయితే కనుక ఆ ఇద్దరు దొంగలతో ఇదే చెప్పాడు. సిలువలో ఉన్న ఇద్దరు దొంగలతో అయితే కనుక చెప్పాడు. అందుకనే ఒక వ్యక్తి అయితే కనుక అతిక్రమంలో దాచిపెట్టుకున్నాడు, రెండో వ్యక్తి అయితే కనుక అతిక్రమంలో ఒప్పుకున్నాడు. దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, ఒప్పుకొనివాడు ధన్యుడవుతాడు. నువ్వు చేసిన తప్పు నువ్వు దాచిపెడుతున్నావా? నీ కుట్ర కుతంత్రాన్ని దాచిపెట్టుకుంటే కనుక నీ జీవితంలో నెమ్మది ఉండదు. నీ వలన నీ పిల్లలకు కూడా శాపం అది. నువ్వు తోటివారి కనుక అన్యాయం చేయాలని కనుక నువ్వు ప్రయత్నించావు అనుకుంటే, ఎదుటివారిని చూసి వారవలేని తనం కనుక నీకు ఉన్నట్టయితే నీకు నెమ్మది ఉండదు, ప్రశాంతంగా నిద్ర కూడా పోలేవు. అవసరమా? నీ ఒంట్లో ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవటం అవసరమా? నీ కుటుంబంలో నెమ్మదిని పోగొట్టుకోవటం అవసరమా? ఎందుకు? మనిషిని దేవుడు యథార్థంగా ఉండమని కోరుకున్నాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. ఆయనకు కావాల్సింది అది. ఈరోజు మనమైతే కనుక లేనిపోని తంత్రాలను కలిగించుకుని, తోటి వారి మీద కీడు ఆలోచించుకుని చేయకుండా పనులు చేయటం వల్ల తెచ్చిపెట్టుకోకుండా బరువు తెచ్చిపెట్టుకుని రోజంతా బరువు మోస్తున్నారు. ఆ పాప భారాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పటికే చాలామందికి గుర్రానికి గాడిదికి ఎలాగైతే బుద్ధి లేదో, తన మీదెక్కి కూర్చున్న వాళ్ళు ఎవరో తను మోస్తున్న బరువు ఏంటో తెలియదటవా గుర్రానికి గాడిదికి. అందుకని బుద్ధి లేకుండా ఊరికే నడుస్తూ ఉంటాయి, ఎప్పుడు చూసినా పరిగెడుతూ కూర్చుంటాయి. కనీసం నీకు ఎందుకు నీ మీద బరువు ఉందో, నాకు ఎందుకు ఇంత భారం ఉందో ఆలోచించరా? నాకు ఎందుకు ఈ బాధ, నేను ఎందుకు చేయాలి, ఈ కష్టం నేను ఎందుకు పడాలి, ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది, నా ఇంట్లో ఈ కష్టం ఎందుకు వచ్చిందో ఒకసారి విజ్ఞతతో ఆలోచిస్తే, దేవుని ముందైతే కనుక మీరు తప్పు ఒప్పుకున్న రోజు, మీ అతిక్రమం విడిచిపెట్టిన రోజున, ఇంకెప్పుడు కూడా ఎలాంటి పొరపాటు చేయరనుకున్న రోజున తప్పకుండా మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు. మీరు మీ కుటుంబాలు ఎప్పుడు కూడా నెమ్మదిగా సమాధానంగా సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, ఆ దేవుని చిత్తాన్ని గుర్తెరిగిన మనమందరము కూడా యథార్థవంతులుగా జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటే ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.